హాయ్ అండి, నమస్తే. సో ఈ రోజు అయితే మనం చిత్తూరు జిల్లా పలంనేరు గ్రామం బెంగళూరు హైవేలో ఉన్న ఇండస్ట్రియల్ ఎస్టేట్ అయితే వచ్చేసాం. సో ఇక్కడైతే వీకార్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మనకి యాసిడ్ క్లీనర్స్, యాసిడ్ కానీ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్ అండ్ పెనాయిల్, హ్యాండ్ వాష్, లిక్విడ్ డిటర్జెంట్స్ ఇవన్నీ అయితే సొంతంగా తయారు చేసి అయితే సప్లై చేస్తున్నారు. సో ఇక్కడైతే మనకి రమణారెడ్డి గారు అయితే ఉన్నారు. సో రమణారెడ్డి గారు ఆల్మోస్ట్ ఒక 4 years నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. ఈయన ఎంఎస్సి కెమిస్ట్రీ చేశారు అండ్ ఆ తర్వాత రత్న బయోటెక్ లో ఆల్మోస్ట్ 10 years పైగా ఎక్స్పీరియన్స్ ఉంది మేనేజర్ గా. సో తర్వాత తనే సొంతంగా ఒక యూనిట్ స్టార్ట్ చేయాలి అండ్ నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ వీకేఆర్ ఎంటర్ప్రైజ్ అనేది స్టార్ట్ చేశారు. సో ఇక్కడ అయితే మనకి చాలా ఎక్విప్మెంట్స్ అయితే కనిపిస్తున్నాయి. మిషనరీ అంతా, ఈ డిష్ వాషర్లు, డిష్ వాష్ తయారు చేయడం కానీ, యాసిడ్లు కానీ ఇవన్నీ తయారు చేసే మిషనరీ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేశారు అండ్ వీళ్ళకున్న ఛాలెంజెస్ ఏంటి, ఎంత పెట్టుబడితో స్టార్ట్ చేశారు, దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి మనం రమణారెడ్డి గారు అయితే కలిసి మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే. సో ఎప్పుడు స్టార్ట్ చేశారు ఇది? మేడం 2020లో స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ 4-5 years. ఏమేమి ప్రోడక్ట్స్ అమ్ముతున్నారు మేడం? లిక్విడ్ డిటర్జెంట్, సోప్ ఆయిల్, ఫినాయిల్, యాసిడ్, మల్టీపర్పస్ సోప్ ఆయిల్, ఫ్లోర్ క్లీనరు, టాయిలెట్ క్లీనరు, క్లీనింగ్ సంబంధించి మొత్తము మనము మ్యానుఫ్యాక్చరింగ్ చేసి మళ్ళీ బయట టెంపుల్స్, హోటల్స్, నెక్స్ట్ షాప్స్ ఇవన్నీ లోకల్లో కూడా ఇస్తున్నాము. అంటే మీకు ముందే ఎక్స్పీరియన్స్ ఉందా ఇది పెట్టేటప్పటికి? అవును మేడం, నేను 10 years రత్న బయోటెక్ అని కొలమా సింపుల్లో అక్కడ మేనేజర్ గా వర్క్ చేశాను. R&D, ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ చూసుకొని ఆ ఎక్స్పీరియన్స్ తో మళ్ళీ ఇక్కడ ఏదో చేయాలి, ప్లస్ లోకల్లో ఏదో న్యూ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనకి స్టార్ట్ చేశాను మేడం. ఆల్రెడీ ఒక 4 members పనిచేస్తున్నారు. ఇంకా ఫ్యూచర్ లో అవును మేడం, ఇంకా నెక్స్ట్ ఫ్యూచర్ లో ఒక 10 members వరకు ఎంప్లాయ్మెంట్ ఇద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ మొత్తం మీ ఫార్ములేషన్, మిక్సింగ్ అని అంతా మీరే చూస్తాం? అవును మేడం, ఉన్నారు, మేమే చూస్తున్నాం. ఫస్ట్ R&D ట్రయల్స్ చేసి మళ్ళీ తర్వాత మనకి బయట అంతా ఇచ్చి అంతా ఓకే అంటే మళ్ళీ తర్వాత బల్క్ బ్యాచ్ చేసి మళ్ళీ మనము ఇస్తున్నాం బయట. ఎంత అయిందండి ఇన్వెస్ట్మెంట్ దీనికి? మనం ఇంచుమించు ఇప్పటికి 30 lakhs వరకు అయింది. ఎస్ మేడం. గవర్నమెంట్ నుంచి? ఎస్ మేడం, మిషనరీకి ప్లస్ దీనికి లోన్ ఇచ్చారు మేడం. కెనరా బ్యాంక్ PMEGP లోన్ వచ్చింది. అక్కడ స్కీమ్ ఏదో చూసాం మీ బోర్డ్ పైన, స్కీమ్ గురించి కొంచెం? అవును మేడం, స్కీమ్ అదే మనం ఏమంటే మేడం PMEGP స్కీమ్ అనే ఉంటాయి మేడం. ఫస్ట్ మనము ఏదైతే ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నామో దానిపైన మంచి అవగాహన ఉండాలి. మళ్ళీ దానిపైన ప్రాజెక్ట్ మనకు తెలిసి ఉండాలి మేడం. తర్వాత మళ్ళీ నేరుగా మనము ఎంత వాల్యూ అవుతుంది ఏమనేది ఒకసారి బ్యాంక్ మేనేజర్తో మనం అప్రూవల్ కావాలి. ఆయన కాంటాక్ట్ అయిన తర్వాత ఆయన ఓకే అంటే మళ్ళీ తర్వాత మనము మిగిలిన ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి మనం. మళ్ళీ మిగిలిన ప్రాజెక్టు, డాక్యుమెంటేషన్, వాళ్ళు అడిగిన సర్టిఫికేట్స్ మళ్ళీ అన్ని మనం సబ్మిట్ చేసామంటే మళ్ళీ ఒక 2-3 months కి మనకి లోన్ అనేది ఈజీగా వస్తుంది. సో ఎంత లోన్ అయితే శాంక్షన్ చేస్తారు మేడం? ఇప్పుడు మనకైతే 15 lakhs లోన్. ఇంకా 15 lakhs ఇంకా మీరే? అవునవును మేడం, మనము రిమైనింగ్ పెట్టుకొని స్టార్ట్ చేస్తాం. సో రోజుకి ఎంత ప్రొడక్షన్ అయితే జరుగుతుంది మేడం? ఎవ్రీడే జనరల్ అయితే మనము 3 ton కెపాసిటీ ఈజీగా చేసుకోవచ్చు. ఒకవేళ డిపెండింగ్ ఆర్డర్ బట్టి ఒకవేళ హెవీ ఆర్డర్లు ఉన్నాయన్నా కూడా షిఫ్ట్ ద్వారా 6 tons వరకు ఈజీగా చేసుకోవచ్చు. మన దగ్గర కెపాసిటీస్ ఉన్నాయి, మిషనరీస్ ఉన్నాయి, మ్యాన్ పవర్ ఉంది, అన్ని టోటల్ గా చేసుకోవచ్చు. మార్కెటింగ్ అంతా ఎక్కడ చూసుకుంటాం మేడం? ప్రజెంట్ మన చిత్తూరు డిస్ట్రిక్ట్ మాత్రం చూసుకుంటాం మేడం. కాణిపాకం టెంపుల్, చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉన్న హోటల్స్, పలంనేరు లోకల్లో ఉండే సరౌండింగ్స్, ఫ్యాక్టరీస్, హోటల్స్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ ఇస్తున్నాం మేడం. ఎంత కమ్ముతున్నారు మేడం? ఇప్పుడు ప్రస్తుతానికైతే పర్ మంత్ 5 lakhs వరకు ఉంది. 5 lakhs, 5 to 6 lakhs ఉంది. ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్ చేసి ఇంకా ఒక 10 to 20 lakhs వరకు తీసుకుని వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పుడు యాసిడ్లు, ఫెనాయిల్ అన్ని ఉన్నాయి కదా, సో ప్రాసెస్ అంతా అయితే సిమిలర్ గానే ఉంటుంది? అవును మేడం, ఈక్వల్ సేమ్ మేడం. దీని ప్రొసీజర్ అయితే సేమ్, కాంపోజిషన్ మారుతూ ఉంటుంది. అవును మేడం, లిక్విడ్ డిటర్జెంట్ కంటే ఒక రకమైన ఫార్మేషన్, డిష్ వాష్ ఒక రకమైన ఫార్మేషన్, కాకపోతే ప్రొసీజర్ అనేది సేమ్ గా ఉంటుంది. సేమ్ గా సిమిలర్ గానే ఉంటుంది. మనకి వెజల్ 1 ton కెపాసిటీ ఉంది, 1 ton వేసుకోవచ్చు. దాన్ని రన్
సో ఏమేమి కెమికల్స్ వాడతాం ఇందులో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ అవి? మేడము ఎస్ఎల్ఎస్, స్లర్రీ, మళ్ళీ కొన్ని రకమైన ఫ్రాగ్నెన్సెస్, ఇవి జనరల్ మ్యాక్సిమం స్లర్రీ, క్యాస్టిక్ సోడా ఫ్లేక్స్. అదే వాటి వల్ల ఏంటండి యూస్? ఇప్పుడు ఏమంటే మేడం జనరల్గా మనకి క్లీనింగ్ నీట్గా అవ్వడానికి, అంతా హోమ్ కేర్ క్లీనింగ్ ప్రోడక్ట్స్ కదా, ఎందుకంటే నీట్గా క్లీన్ అవ్వడానికి అవి దోహదపడతాయి మేడం. స్లర్రీ అవును మేడం, అది అంత బోత్ వన్ ఆఫ్ ద ఫార్ములేషన్ మిక్సింగ్ అనమాట. అది ఏమంటే క్లీనింగ్, మళ్ళీ మనం డిష్ వాష్ అనేది నేచురల్ మేడం, లెమన్, సాల్ట్ వాటితో కూడా చేస్తున్నాం. టామరెండ్ అంతా వేసి మనం ఫార్ములేషన్ చేస్తున్నాం. ఫ్యూచర్లో చూస్తున్నాం మేడం, హెర్బల్ అదే టోటల్ ఆర్గానిక్ వెళ్ళడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. కంప్లీట్ ఆర్గానిక్. అవునవును. ఇప్పుడు యాసిడ్ కి అయితే ఏది వాడతారు? మనం యాసిడ్ అంటే సింగిల్ మేడం, హైడ్రోక్లోరిక్ యాసిడ్, దాన్ని డైరెక్ట్గా తెచ్చి మనం చేసి అలానే ప్యాక్ చేసి పంపిస్తాం. ఇక్కడ లోకల్లో ఎక్కువ డ్రిప్ పైపులు క్లీనింగ్కి కానీ ఉంటాయి, దానికి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది స్లర్రీ సార్, యాసిడ్ స్లర్రీ. జస్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇవి బీకేసి, లప్స్ సార్, ఏఓఎస్, ఎస్ఎల్ఎస్, ఇవంతా వేసి ఫస్ట్ మనం 1 by 1 మిక్స్ చేసి మనము ఫస్ట్ వేస్తాం మేడం. దాంట్లోకి వేసి మళ్ళీ మిక్సింగ్ ఒక 30 to 40 minutes బాగా స్టిర్ అయిన తర్వాత మళ్ళీ మెయిన్ మన పిహెచ్ ఉంటుంది. అవును మేడం. ఎంత ఉండాలి పిహెచ్? పిహెచ్ ఒక్కో దానికి ఒక ప్రోడక్ట్కి ఒక రేంజ్ ఉంటుంది మేడం, దాన్ని బేస్ చేసుకొని మనము మెయింటైన్ చేయాలి. ఒక్కో ప్రోడక్ట్ ఒకటి అనమాట. ఇప్పుడు లిక్విడ్ డిటర్జెంట్ అంటే ఒక 9, హ్యాండ్ వాష్ అంటే 6.5, అట్లా ఒక్కో దానికి ఒక రేంజ్ ఉంటుంది. అవును, దాన్ని మనం న్యూట్రల్ చేసి మళ్ళీ ఆ తర్వాత యూజ్ చేస్తాం. మెయిన్ అన్నిటికైతే బేసిక్ ఇదే మేడం, బేసిక్స్ మేడం, ఇదేం బేసిక్స్ సేమ్ ఇవే కామన్, కాకపోతే ఒక్కోదానికి ఒక ప్రొసీజర్ మారుతూ ఉంటుంది, క్వాలిటీ మారుతూ ఉంటుంది. మినిమం బేసిక్ ఎక్విప్మెంట్స్ అయితే ఏమేమి కావాల్సి వస్తుంది మేడం? బేసిక్ ఎక్విప్మెంట్స్ అయితే అదే మేడం, మిక్సింగ్కి వెజల్స్ కావాల్సి ఉంటుంది, మళ్ళీ స్టోరేజ్కి కొన్ని ఉండాలి, ఫిల్లింగ్కి. ఎంత పడింది మీకు ఎక్విప్మెంట్ అంతా? దాదాపు ఎక్విప్మెంట్స్ 12 lakhs పడింది. 12 lakhs ఎక్విప్మెంట్ పడింది. కెమికల్స్ అంతా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు మేడం? అంతా చెన్నై, కొన్ని బెంగళూరు, కొన్ని బెంగళూరు, కొన్ని చెన్నై మేడం. ఈ ఎక్విప్మెంట్స్ అంతా ఇవి కూడా చెన్నై నుంచి తెప్పించి